సో చిన్నప్పటి నుంచి మనకు చాలా డ్రీమ్స్ ఉంటాయి. మనకున్న అన్ని డ్రీమ్స్లోనూ ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్స్ ఆర్ టు బై అ సూపర్ బైక్ ఆర్ అ సూపర్ కార్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఒక ఎంట్రీ లెవెల్ అమేజింగ్ సూపర్ బైక్ని తీసుకొచ్చాను అనమాట మీకోసం. మీరు చూసుకోవచ్చు, కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఉందన్నమాట. సో ఈ బైక్ పవర్ ఏంటి అండ్ ఎవరెవరికి సూట్ అవుతుంది, సో ఎంట్రీ లెవెల్ వాళ్ళే యూస్ చేయాలా లేదా ఎక్స్పీరియన్స్డ్ ప్రోస్ కూడా యూస్ చేయొచ్చా, ఇంకా ఎవరికైనా సూట్ అవుతుందా, అండ్ మీరు పెట్టే ఇంత ప్రైస్కి ఈ బైక్ వర్తా కాదా అనేది మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన ఛానల్ ఆడియన్స్కి కూడా ఇలాంటి బైక్స్ కూడా నాలెడ్జ్ కావాలి అని చెప్పి మనం పెద్ద బైక్స్ కూడా తీసుకొచ్చి రివ్యూస్ చేస్తున్నాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Okay, we have brand new Triumph Trident 660. So present మనం ఈ బైక్ రైడ్ రివ్యూ చేయబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో లెట్స్ హాప్ ఆన్. ఓకే, చాలా ఈజీ అండ్ చాలా స్మాల్గా కనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఇగ్నిషన్ మీకు చూపిస్తాను చూడండి. వో, లుక్ ఎట్ దట్ 3-cylinder సౌండ్. Ooh, that smoothness, man. Amazing. This is the most valuable and most amazing entry level super bike of Indian market. Woo. Wow. So initial pull and pickup చూసుకోవచ్చు. 80 bhp of power ఉంటుంది. Don't worry, I'm just screaming inside my helmet. Anta insane power undanamata. Let me just turn off this hazard. Overtakes, pickups, ఏం కావాలంటే అది చేయొచ్చు. లుక్ ఎట్ దిస్. ఊరికే అలా థ్రాటల్ పుల్ చేస్తుంటే 100 దాటేస్తుంది ఇది. యా, బిగినర్ ఫ్రెండ్లీ సూపర్ బైక్ చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఓకే, ఇందులో మన దగ్గర స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది, రెయిన్ మోడ్ ఉంటుంది అండ్ రోడ్ మోడ్ ఉంటుంది. 3 మోడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. అలాగే క్రూజ్ కంట్రోల్ ఇస్తారు, క్విక్ షిఫ్టర్ ఉంటుంది అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది అనమాట. సో ఇందులో లేనిది అనేది ఏముండదు. సో ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లాంచ్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ ఒక్కటి ల్యాకింగ్ ఉంటాయి అనమాట. అయినా అవసరం లేదు, రిఫైన్డ్ ఉంటుంది అనమాట ఇది. మరీ వీలీ కొట్టే అంత అగ్రెసివ్నెస్ అయితే ఉండదు అనమాట. సో 660cc అగ్రెసివ్ బైక్. సో దీన్ని యాక్చువల్గా రిలీజ్ చేసింది రోడ్స్టర్ సెగ్మెంట్లో అనమాట ఈ బైక్ని. కాకపోతే బైకింగ్ కమ్యూనిటీ, మోటార్ సైకిల్ కమ్యూనిటీలో మనకి ఇది నేకెడ్ బైక్ లాగా వర్క్ అవుతుంది అనమాట. నేకెడ్ బైక్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, యా, నేకెడ్ బైక్ ఫీలే ఉంది యాక్చువల్లీ. కొంచెం హ్యాండిల్ బార్ చేంజ్ చేసి లిటిల్ బిట్ వైడ్నెస్ తగ్గిస్తే నేకెడ్ బైక్ అయిపోతుంది ఇది. జస్ట్ ఆ ఫ్రంట్ రెట్రో ఫీల్ ఉంటుంది అంతే. సో ఈ బార్ అండ్ మిరర్స్ కూడా మన యూజర్ అడిషనల్గా ఫిట్ చేయించారు. ఈ బార్ అండ్ మిరర్స్ ప్రైజే 7,500 సంథింగ్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్పెన్సివ్ బైక్ బట్ చాలా మజా వస్తుంది. లుక్ ఎట్ దట్ స్మూత్ పుల్, స్మూత్ సౌండ్, స్మూత్ పుల్. ఆల్దో నేను మరీ అంత ఓవర్ స్పీడింగ్ చేయను, ఎందుకంటే ఇది యూజర్ బైక్ కాబట్టి. ఆల్దో ఇలాంటి స్పీడింగ్ ఇవన్నీ మేము రికార్డ్ చేసేటప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు, టోటల్ రైడింగ్ గేర్ మొత్తం ఉంటుంది అనమాట మాకు. సో మీరు ఇలాంటివి ట్రై చేయకండి. అండ్ ఈ బైక్లో ఫీల్ ఉంటుంది అనమాట. మీరు 150 కంటిన్యూగా వెళ్తున్నా కూడా పెట్రోల్ అయిపోతుంది, అది వేరే విషయం. కానీ మీకు వైబ్రేషన్స్ కానీ లేదా
ఐ మీన్ మీకు ఇరిటేషన్ కానీ అలాంటిది ఏం రాదు, ఎందుకంటే అంత స్మూత్ ఉంటుంది. రోడ్లో మొత్తం దీన్ని ఫుల్ చేస్తున్నప్పుడల్లా ఐ వాజ్ లైక్ స్క్రీమింగ్, ఓ మై గాడ్, లుక్ అట్ దట్. నార్మల్ గేర్స్ లాగా లేదు ఇది, చాలా స్మూత్ అనిపిస్తుంది, అలా లాగేసుకుంటుంది అనమాట కిందకు. ఓకే, టర్న్ రేడియస్ కూడా చూసుకోవచ్చు, ఈజీ టు కంట్రోల్ ఉంది, చాలా చాలా స్లీకీగా అనిపిస్తుంది, ఈజీ టు కంట్రోల్ ఉంది. జస్ట్ అంటే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మీరు 6th గేర్లో ఉన్నా కూడా, మీరు స్లో డౌన్ అయిపోయినా కూడా, లైక్ ఒక 20-30 స్పీడ్కి వచ్చినా కూడా మరీ మీరు థ్రాటిల్ పుల్ చేస్తే అలానే వెళ్ళిపోతుంది, అంత బ్యూటిఫుల్ ఉంటుంది లో ఎండ్ టార్క్ దీంట్లో. సో 2nd గేర్లో ఎంత మజా వస్తుందో 6th గేర్లో కూడా అంతే మజా వస్తుంది, అంతే, అలా వెళ్ళిపోవడమే. ఓకే, ఒకసారి మోడ్స్ చేంజ్ చేసి చూద్దాం. మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్. ఓకే, మోడ్స్ చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు రోడ్ మోడ్ చూపిస్తుంది అనమాట. రోడ్ మోడ్లో కూడా ఫుల్ బాగుంది, మీరు సిటీస్లో కూడా రైడ్ చేయొచ్చు దీంతో. ఐ నో ఈ గోప్రో మైక్ ఇంత స్పీడింగ్ని తట్టుకోలేదు, సారీ ఫర్ దాట్. నాయిస్ వస్తుంటుంది మీకు ఆల్రెడీ. ఇప్పుడు రెయిన్ మోడ్ యాక్టివేట్ అయింది, రెయిన్ మోడ్లో మీకు కంట్రోల్ బాగుంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ బాగా వర్క్ అవుతుంది అనమాట. సో మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు మనం థ్రాటిల్ని 0 చేయాలి, అప్పుడు ఓకే చేస్తే అప్పుడు ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు రోడ్ మోడ్ ఎనేబుల్ అయింది. ఓకే, సో ఐఎమ్ ఆల్సో న్యూ టు దీస్ థింగ్స్. రోడ్ మోడ్ అయిపోయింది, ఇంకా స్పోర్ట్స్ మోడ్ని కూడా థ్రాటిల్ క్లోజ్ చేసి ఓకే కొట్టాలి, ఎనేబుల్ అవుతుంది. ఎస్, దాట్ ఈస్ ద స్పోర్ట్స్ మోడ్. ఓకే, let me put it back to road mode. Okay, close throttle and hit okay. Okay, road mode goes. So yeah, overall riding experience is good. సో ఈ ప్రైస్ మీకు, ఈ బైక్ ప్రైస్ మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి దగ్గర 12 lakhs ప్లస్ వస్తుంది అనమాట. సో ట్రయంఫ్ షోరూమ్, ఏ ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళినా కూడా మీకు బిగ్ బైక్స్ తెప్పిస్తారు. స్ట్రీట్ ట్రిపుల్, ట్రైడెంట్, ఇవన్నీ ఏ బైక్ కావాలన్నా కూడా ట్రయంఫ్ షోరూమ్స్ దొరికేస్తాయి మీకు. కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్లీ, బట్ రోడ్ ప్రెజెన్స్కి జనాలు చూడడం క్రేజీ, అసలు చూడడానికి చిన్నగా కనిపించినా కూడా క్రేజీ. సో ఫస్ట్లీ మీరు ఈ బైక్ది ఫ్రంట్ ఫేసింగ్ చూసుకోండి, మీకు ఈ బిల్డ్ క్వాలిటీ కానీ ఈ డిజైన్ కానీ చాలా అమేజింగ్ అండ్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ మీరు ఈ హెడ్ ల్యాంప్ చూసుకుంటేనే మీకు చాలా ప్రీమియంనెస్ అనిపిస్తుంది, చాలా షైనీగా ఉందన్నమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకు మొత్తం ఏవైతే యూజ్ చేస్తారో ఆబ్వియస్లీ ఇంత ప్రైస్ పెట్టేటప్పుడు ఎల్ఈడీనే ఇస్తారు. అండ్ మనకి ఇక్కడ మంచి సస్పెన్షన్స్ అండ్ మడ్ ఫ్లాప్స్ చూసుకుంటే ఫైబరే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ బల్కీనెస్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇంజనే చాలా పెద్దగా ఉంటుంది, అండ్ పెద్ద రేడియేటర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి. అలాగే మనకు 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి అక్కడ మీకు 3 పైప్స్ లాంటివి కనిపిస్తాయి, అవన్నీ క్లబ్ అయ్యి ఒక ఎగ్జాస్ట్కి వెళ్తాయి అనమాట. సో సైడ్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఆ ఫ్యూయల్ ట్యాంక్, ఆ లార్జ్ సైజ్ ఆఫ్ ఇంజన్ అండ్ ఆ 3 సిలిండర్ పైప్స్ అన్ని వచ్చి అండర్ బెల్ ఎగ్జాస్ట్ మీరు చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తుంది అనమాట సైడ్ ప్రొఫైల్ అంతా. సో డిజైన్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా స్లీకీ ఉందన్నమాట. చాలా చిన్నగా కనిపించినా కూడా మీకు బల్కీనెస్ కనిపిస్తుంది ఇంజన్ దగ్గర. సో ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర మీరు డిజైన్ అంతా అబ్జర్వ్ చేసుకుంటే మనకు ట్రయంఫ్ది లోగో ఉంటుంది అండ్ స్ట్రైప్స్ డిజైన్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు సఫైర్ బ్లాక్ కలర్ చూసుకోవచ్చు అండ్ కాస్మిక్ ఎల్లో కలర్ ఉంటుంది అనమాట. సో మల్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది మీకు ఇందులో. సో ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అనమాట, గ్రేష్ కలర్ ఒకటి ఉంటుంది అండ్ ఫుల్ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. సో మెయిన్లీ హైలైట్గా కనిపించే కలర్ వచ్చేసి మనకి కాస్మిక్ ఎల్లో కలర్ అనమాట. అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ మొత్తం మీరు చూసుకోవచ్చు కొంచెం బల్క్గా కనిపిస్తుంది. అండ్ ఈ పైన ఉన్న పార్ట్ అంతా మనకు ఫైబర్ ఉంటుంది, కాకపోతే మెటాలిక్ ట్యాంక్ ఉంటుంది అనమాట లోపల. సో బేసికలీ ఇక్కడ మీరు ట్రైడెంట్ది లోగో చూసుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ టైప్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ అండ్ ఒక లైన్ కనిపిస్తుంటుంది మీకు. సో ఒక త్రిశూలం లాంటి డిజైన్ ఉంటుంది అనమాట. బేసికలీ ట్రైడెంట్ అంటే త్రిశూలం, సో అలా సిగ్నిఫికెంట్గా మెన్షన్ చేశారు. సో రియర్ ప్రొఫైల్ మొత్తం చూసుకుంటే నాకు పర్సనలీ ఫేవరెట్ అనమాట. ఈ బైక్లో రియర్ ప్రొఫైల్ చాలా అమేజింగ్గా కనిపిస్తుంది. ఆ పెద్ద సైజు ఉన్న టైర్ అండ్ లోయర్ సైడ్ ఇచ్చిన టర్న్ ఇండికేటర్స్ అండ్ ఈ టైల్ ల్యాంప్ ఇవన్నీ చాలా గుడ్ లుకింగ్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ సీట్ చూసుకోవచ్చు మీరు, చాలా ప్రీమియం ఉంది అండ్ చాలా స్మూత్గా ఉందన్నమాట. సో ఇంత ప్రీమియం అండ్ ఇంత కంఫర్టబుల్ సీట్ నేను ఇప్పటివరకు చూడలేదు. సో పిలియన్కి సీట్ లేదు అన్నట్టు కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, కాకపోతే ఇక్కడ పిలియన్కి చాలా మంచి సీట్ ఉందన్నమాట. మనకి ఇక్కడ ఒక బెల్ట్ కూడా ఇస్తున్నారు మూవ్ చేసుకోవాలి అనుకుంటే.
అండ్ అమేజింగ్ క్వాలిటీ ఉన్న అల్లాయ్లో మనకు మంచి గ్రాబ్ రైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ ఇలాంటి బైక్స్లో అవసరం లేదు యాక్చువల్గా. సో 15 to 20 కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రెజెంట్ ఇక్కడ మన దగ్గర ఉన్న బైక్లో 162 కిలోమీటర్స్ రైడ్ చేశారనమాట మన యూజర్. ఆయనకు వచ్చిన మైలేజ్ వచ్చేసి 20.6 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ వస్తుందన్నమాట. సో విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఇన్ మై ఒపీనియన్. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇలాంటి సూపర్ బైక్స్ని మనం ఇంజన్ కోసమే తీసుకోవాలన్నమాట. సో 660cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది మనకు. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 80 bhp ఆఫ్ పవర్ అండ్ 64 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పుల్ చాలా అమేజింగ్ ఉంది, పవర్ కూడా హైలైట్గా ఉందన్నమాట. సో హైవేస్లో అలా పుల్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా మజా వస్తుంది. సో ఇందులో 6-speed మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, క్విక్ షిఫ్టర్ ఉంటుంది, అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నాయన్నమాట. లాంచ్ కంట్రోల్ ఇలాంటి ఆప్షన్స్ మాత్రమే ల్యాకింగ్ దీంట్లో, మిగతా అన్నీ ఉన్నాయి. ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ డీసెంట్ ఇంజన్ అండ్ ఎంట్రీ లెవెల్ సూపర్ బైక్స్లో చాలా బాగుంటుంది అనమాట. మీరు సిటీస్లో కూడా రైడ్ చేయొచ్చు అండ్ హైవేస్ హిట్ చేసినా కూడా మీకు చాలా మజా వస్తుంది. మీరు సెకండ్ గేర్లో ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో సిక్స్త్ గేర్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎందుకంటే లో అండ్ టార్క్ చాలా అమేజింగ్ అనిపించింది. సిక్స్త్ గేర్లో ఉన్నా కూడా మీరు 20 స్పీడ్ కిందకు వచ్చేసినా కూడా ఇబ్బంది ఉండదన్నమాట, పవర్ అందుకుంటుంది. అండ్ ఓవరాల్ ఫుల్ ప్యాక్ ఉంటుంది అనమాట ఈ ఇంజన్లో, మీకు చాలా మజా వస్తుంది. సో ఇలాంటి బైక్స్కి చాలా యాక్సరీస్ దొరుకుతాయి అండ్ ఆఫ్టర్ మార్కెట్ కూడా చాలా యాక్సరీస్ ఉంటాయి. కాకపోతే మన యూజర్ ఫిట్ చేపించిన యాక్సరీస్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ప్రొటెక్టర్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్రేమ్ ప్రొటెక్టర్స్ అంటారనమాట. ఇవి మోర్ లైక్ క్రాష్ గార్డ్స్ లాగా పనిచేస్తాయి, కానీ ఆ మెటాలిక్ ఎక్కువగా మనకు బల్కీనెస్ కాకుండా ఇలాంటి ఫ్రేమ్ ప్రొటెక్టర్స్ ఇస్తారనమాట యూనిక్గా. అండ్ ఇక్కడ ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ చూసుకోవచ్చు మీరు, సో అది కూడా మీరు పుట్ ఆన్ చేసుకోవచ్చు కావాలంటే. అలాగే ఇక్కడ ఫ్రంట్ సైడ్ మీరు ఫోక్ ప్రొటెక్టర్స్ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా అడిషనల్గానే ఫిట్ చేయించారు. సో ట్రయంప్ కంపెనీ నుంచే వస్తాయి అనమాట ఈ పార్ట్స్ అన్ని. సో మీరు ఇక్కడ చూసిన ఈ ప్రొటెక్టర్స్ అన్ని మనకు బోత్ సైడ్స్ ఫిట్ ఆన్ అయిపోతాయి అనమాట. సో మీరు వీల్స్ చూసుకోవచ్చు, బోత్ సైడ్స్ మనకు 17-inch అలా వీల్స్ ఇస్తారనమాట. చాలా గుడ్ లుకింగ్గా కనిపిస్తున్నాయి. అండ్ వీటికి స్ట్రాపింగ్స్ లాంటివి కూడా పుట్ ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ వీల్ చూసుకుంటే ఇక్కడ 17-inch అలా వీల్ ఇస్తున్నారు. అండ్ టైర్స్ చూసుకుంటే మిష్లిన్ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్స్ వచ్చేసి 120/70 ఉంటుంది, మిష్లిన్ రోడ్ టైర్స్ అనమాట, రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే 41 mm షో అప్సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉంటాయి అనమాట. సో ఇవి అడ్జస్టబుల్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీరు బ్రేకింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ ట్విన్ డిస్క్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇందులో మనకు నిస్సిన్ క్యాలిపర్ బ్రేక్స్ ఇస్తున్నారు. సో ఈ డిస్క్ సైజ్ చూసుకుంటే మీరు 310 mm ఉంటుంది. బ్రేకింగ్ వైజ్ కానీ సస్పెన్షన్ వైజ్ కానీ మీరు కొంచెం కూడా ప్రీమియంనెస్ మీకు తక్కువ ఫీల్ కాదనమాట, చాలా ప్రీమియం ఉన్నాయి ఇవన్నీ. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే సేమ్ 17-inch అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైర్ చూసుకుంటే మిష్లిన్ రోడ్ టైర్ ఉంటుంది అనమాట, రేడియల్ టైర్. అండ్ ఈ బల్కీనెస్ మీరు చూసుకోవచ్చు, చాలా బల్క్గా అనిపిస్తుంది, చాలా లుక్ హైలైట్ అయిపోతుంది. అండ్ అలాగే మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 180/55 ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే సేమ్ మనకు షోవా మోనోషాక్ అబ్జర్వర్ ఉంటుంది అనమాట. అండ్ దీన్ని మీరు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 255 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకు నిస్సిన్ క్యాలిపర్సే ఉంటాయి. సో ఈ బైక్లో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 805 mm సీట్ హైట్ ఉంటుంది అనమాట. అలాగే 150 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 189 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో కొంచెం బల్కీ బైకే, కొంచెం వెయిట్ అనిపించచ్చు ఫ్రంట్కి బ్యాక్కి పార్కింగ్లో ఉన్నప్పుడు పుల్ చేయాలనుకుంటే. కాకపోతే సీట్ హైట్ చాలా తక్కువ కాబట్టి మీరు హైట్ తక్కువ ఉన్నా కూడా దీన్ని ఈజీగా రైడ్ చేయొచ్చు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. అలాగే లీనింగ్ పొజిషన్ లాంటివి చూసుకుంటే మనకు లీనింగ్ ఎక్కువ ఏముండదు, మీకు నేకెడ్ బైక్ లాంటి రోడ్స్టర్ లాంటి ఫీల్ వేస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ సీట్ కంఫర్ట్ ఇదంతా మనం చూసుకుంటే పిలియన్ ఒకసారి కూర్చోబెట్టి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉంటుందో. సో చూసుకుంటే ఇద్దరు బాగా కూర్చోవచ్చు అనమాట. ఇది దూరం నుంచి చూస్తే పిలియన్ సీట్ లేదనే అనిపిస్తుంది, కాకపోతే ఇది కొంచెం లెంతీ బైక్ అనమాట. పిలియన్ కూర్చున్నా కూడా మీకు కంఫర్టబుల్ ఉంటుంది, సీట్ స్పేస్ అయితే ఉంది.
సో సూపర్ బైక్స్లో మనకు మోస్ట్ ఫేమస్ అండ్ చాలామందికి ఇష్టమైన ఏదైనా ఉంది అంటే అది ఎగ్జాస్ట్ సౌండ్ అనమాట. సో స్టాక్ ఎగ్జాస్ట్ ఈ బైక్లో ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఈ ఎగ్జాస్ట్ సౌండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ స్టాక్ ఎగ్జాస్ట్ అయినా కూడా చాలా రిఫైన్మెంట్ ఉంది, చాలా స్మూత్ ఉందన్నమాట. మరి లైక్ ఎక్కువ అగ్రెసివ్గా మాడిఫైడ్ ఎగ్జాస్ట్ లాగా కాకుండా స్మూత్ ఉంది. అండ్ ఇలాంటి ఎగ్జాస్ట్ చాలా పర్ఫెక్ట్ ఉంటాయన్నమాట. ఈ బైక్లో మనం కాన్సోల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. టోటల్ డిజిటల్ ఉంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు డిజిటల్ టాకోమీటర్ ఉంటుంది అండ్ స్పీడోమీటర్ ఉంటుంది, ఇక్కడే ఆర్పిఎం మీటర్. అలాగే ఇక్కడ గేర్ ఇండికేషన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఫేర్ ఇండికేషన్ ఉంటుంది, బార్స్ ఉంటాయి మీకు. సో టోటల్ 2 డిస్ప్లేస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవి 2 కూడా మనకు డిజిటలే ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ లేకున్నా ఇక్కడ ఈ చిన్న ఎల్సిడి డిస్ప్లేలో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫిల్ స్టాట్స్ చూసుకోవచ్చు అనమాట మీరు, లైక్ ఎంత మైలేజ్ వస్తుంది అండ్ రేంజ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ ఉంది ప్రజెంట్ అయితే. మీరు దీన్ని కిలోమీటర్స్ పర్ లీటర్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ సింక్రనైజేషన్ కూడా ఉందన్నమాట. మొబైల్ యాప్ నుంచే మీరు ఈ యూనిట్స్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వెళ్తే మనకు ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ కూలెంట్ టెంపరేచర్ అవన్నీ చూపిస్తుంది. అండ్ సర్వీస్ ఇంటర్వెల్ ఎప్పుడు ఉంది, ఎప్పుడు రావాలి అండ్ ఏ డేట్కి రావాలి, మొత్తం మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ ఇది. సో క్రూజ్ కంట్రోల్ అని మనం సెట్ చేసుకోవచ్చు, మనకు ఎంత స్పీడ్ కావాలి అనే దాని బేస్ మీద మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ గేర్ ఇండికేషన్ ఉంటుంది అనమాట డిజిటల్లో. ఆల్దో మనకు పైన ఒక ఇండికేషన్ ఉంటుంది, కానీ ఈ డిజిటల్లో కూడా మనకు గేర్ ఇండికేషన్స్ ఉంటాయి, ఏ గేర్లో ఉన్నాం అనేది నీట్గా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది యాక్చువల్ హోమ్ స్క్రీన్ అనమాట. సో గేర్ ఇండికేషన్, టైం ఉంటుంది, టెంపరేచర్ చూపిస్తుంది అండ్ డేట్ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. మీరు మొబైల్ యాప్తో కనెక్ట్ చేసుకోవాలి, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, మొబైల్ సింక్రనైజేషన్ ఉంటుంది, ట్రయంప్ యాప్ కూడా ఉంటుంది అనమాట ఆబ్వియస్లీ. సో ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్ కూడా ఈజీగా చేసుకుంటూ వెళ్ళచ్చు. సో హైవే సిట్ చేస్తూ మజా రావాలి, బాగా కన్వీనియంట్గా వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ పర్ఫెక్ట్. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మ్యూజిక్ కంట్రోల్లో, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ మనకు నావిగేషన్ కూడా ఉందన్నమాట, టర్న్ బై టర్న్ నావిగేషన్. సో మీరు సింక్రనైజ్ అయిన తర్వాత మీరు ఒక లొకేషన్ సెట్ చేస్తే మీకు అది తీసుకెళ్ళిపోతుంది అండ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది మొత్తం చూపిస్తుంది అనమాట. అండ్ మెయిన్ మెనూ ఉంటుంది. మెయిన్ మెనూ లోపలికి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రెయిన్ మోడ్, రోడ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ రీసెట్ ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్దో ఒక మోడ్ స్విచ్ సెపరేట్గా కూడా ఉంటుంది, దాని నుంచి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ బైక్ సెటప్ చూసుకుంటే సో ఇక్కడ మీరు చూసుకుంటే టీఎస్ఏ ఉంటుంది. టీఎస్ఏ అంటే ట్రైమ్ షిఫ్ట్ అసిస్ట్ అనమాట. సో బేసికలీ ఇది క్విక్ షిఫ్టర్ లాంటిది. క్విక్ షిఫ్టర్ని మీరు ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో గేర్ షిఫ్టింగ్ టైంలో మీకు కొంచెం అడిషనల్ టచ్ ఇస్తుంది అనమాట. సో ఈజీగా మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు వితౌట్ క్లచ్. అలాగే ఇండికేటర్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా మాన్యువల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ని ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామింగ్ చాలా నచ్చింది నాకు. అండ్ సర్వీస్ డ్యూ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది అనమాట. సో ఇంకా మనం వెళ్తే ట్రిప్ సెటప్ ఉంటుంది, ట్రిప్ 1 ట్రిప్ 2 డీటెయిల్స్ అండ్ రీసెట్ ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. అండ్ డిస్ప్లే సెటప్ ఉంటుంది, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో 7లో పెట్టాను. అండ్ విజిబుల్ ట్రేస్ అంట. విజిబుల్ ట్రేస్లో మనకు హోమ్ పేజ్లో ఏవో కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. ట్రిప్ 1 ట్రిప్ 2 ఫెయిల్ స్టాటస్, కూలెంట్ టెంపరేచర్, సర్వీస్ ఇంటర్వెల్, బ్రైట్నెస్, గేర్ ఇండికేషన్, టాకోమీటర్, వాల్యూమ్ కంట్రోల్. అంటే మనం లైక్ ఈ అప్ అండ్ డౌన్ యారోస్తో ఏవేవి కంట్రోల్ చేయాలి అనేటివి ఇక్కడ మనం ఎనేబుల్ అండ్ డిసేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గోప్రో కూడా ఉంటుంది అనమాట. సో మీరు మీ గోప్రోని కూడా ఈ కాన్సోల్తో మీరు సింక్రనైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ నుంచే రికార్డింగ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మినిమల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది అండ్ నావిగేషన్ కూడా ఉందన్నమాట. నేను చూపించినట్టు. అండ్ కాల్ స్టేటస్ చూపిస్తుంది, నంబర్ అండ్ నేమ్ డిస్ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్స్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇంటర్కామ్ కనెక్షన్ కూడా ఉంది. సో మీ సెనా కానీ మీ ఇంటర్కామ్ ఏదైనా హెల్మెట్లో ఉన్నప్పుడు దాన్ని కూడా మీరు సింక్రనైజ్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే షిఫ్ట్ ఇండికేటర్స్ ఉంటాయి, రన్నింగ్ ఇన్ అండ్ డిఫాల్ట్, యూజర్ డిఫైన్డ్ అండ్ అలాగే డిజేబుల్డ్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో షిఫ్ట్ ఇండికేటర్ని మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఉంటుంది, లాంగ్వేజ్లో చాలా లాంగ్వేజ్ ఉంటాయి ఆబ్వియస్లీ. ట్రయంప్ ఈజ్ ఇంటర్నేషనల్ బైక్ కాబట్టి మీకు లాంగ్వేజ్ చాలా ఉంటాయి. అండ్ యూనిట్స్ని మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ ప్రెషర్ కూడా చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ ఫీచర్. మన దగ్గర ఉన్న అన్ని బైక్స్లో ఈ ఫీచర్ ఉండాలి. సో మన టైర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చూపిస్తే మనకు కొంచెం స్ట్రెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే క్లాక్ ఉంటుంది. క్లాక్ని కూడా మీరు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ సెట్ చేసుకోవచ్చు. డేట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. దీంట్లో మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ రీసెట్ టు డిఫాల్ట్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ మెయిన్ మెన్యూ. చాలా బాగుంది, చూడడానికి చాలా చిన్నగా ఉంది, కానీ ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ప్రోగ్రామింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు చెక్ ఇంజిన్ ఉంటుంది, ఆయిల్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ ఇండికేషన్ ఉంది, ఏబిఎస్ ఇండికేషన్ ఉంది, అలాగే హజార్డ్ ఇండికేషన్స్ కూడా ఉంటాయన్నమాట, టర్న్ ఇండికేటర్స్వి. సో చాలా ప్రీమియంనెస్ కనిపిస్తుంది ఈ కాన్సోల్లో. అండ్ ఈ కాన్సోల్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఫ్యూయల్ స్టేటస్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు మైలేజ్ ఎంత వస్తుంది అని రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట. సో మైలేజ్ ప్రెజెంట్ మీరు చూసుకోవచ్చు 20.5 km/L మైలేజ్ వస్తుంది అనమాట, విచ్ ఇస్ చాలా ఎక్కువ నా ఒపీనియన్లో దీనికి ఉన్న పవర్కి. సో ప్రీమియం క్వాలిటీ బటన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. చాలా ప్రీమియంనెస్ ఉంది అండ్ స్మూత్ టచెస్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఇవన్నీ కాన్సోల్ని కంట్రోల్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ లైక్ ఓకే బటన్ అండ్ టర్న్ ఇండికేటర్స్, ఇండికేషన్. అండ్ హార్న్ చూసుకుంటే మనకు నార్మల్ బైక్స్ లాంటి హార్న్ కాదు. సో ఇది ఇన్వర్ట్గా ఉంది, జస్ట్ స్మూత్ పుష్ చేయాలంతే. సో మీరు హార్న్ సౌండ్ చూసుకుంటే ఇక్కడ మనకు మోడ్ స్విచ్ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్విచ్. సో మీరు ఏ మోడ్కి కావాలంటే ఆ మోడ్కి స్విచ్ అవ్వచ్చు అనమాట ఈ మోడ్ స్విచ్తో. సో ఇక్కడ మనకు క్రూజ్ కంట్రోల్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ బటన్ ప్రెస్ చేసి మనం క్రూజ్ కంట్రోల్ని ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ హై బీమ్, లో బీమ్ ఉంటుంది. జస్ట్ 1 క్లిక్తో మనం హై బీమ్ ఆర్ లో బీమ్ ఎనేబుల్ చేసుకోవచ్చు. పాస్ లాంటిది అయితే ఏం లేదు ఇక్కడ. రైట్ సైడ్ చూసుకుంటే ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడే సెల్ఫ్ ఉంటుంది అండ్ హజార్డ్ బటన్ కూడా మీరు చూసుకోవచ్చు. మీరు లీవర్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ క్లచ్కి మనకు అడ్జస్టబుల్ లేదు, కానీ ఫ్రంట్ బ్రేక్కి మనకు అడ్జస్టబుల్ లీవర్ ఇస్తున్నారు అనమాట. దీన్ని 5 స్టెప్స్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఒక సూపర్ బైక్లో కూడా మీరు కాస్ట్ కటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఈ బైక్లో మీరు లైటింగ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. లైటింగ్ చాలా క్వాలిటీ ఉంటుంది యాక్చువల్లీ, కాకపోతే అంత బ్రైట్నెస్ ఉండదు అనమాట. సో సిటీస్లో రైడ్ చేసేట్లయితే ఓకే, కానీ మీరు హైవే సెట్ చేసి లాంగ్ రైడ్స్ వెళ్ళాలి అనుకుంటే మీరు అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ అవి ఫిట్ చేయించుకుంటే మీకు చాలా ఈజీ రైడ్స్ ఉంటాయన్నమాట. అండ్ మొత్తం ఏవైతే యూజ్ చేశారో మొత్తం ఎల్ఈడీనే యూజ్ చేశారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ మొత్తం ఎల్ఈడీ ఉంటాయి. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, మీరు చూసుకోవచ్చు. రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది అండ్ లైటింగ్ కూడా బాగుంటుంది. సో ఫస్ట్లీ నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు దీని లాంచ్ టైంలో నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను అనమాట. సో చాలామంది ఏమనుకున్నారంటే ఇది నా బైకే అనుకున్నారు, నేనే డెలివరీ తీసుకున్నాను అనుకున్నారు, కానీ కాదు, ఇది మన కార్తిక్ బ్రో బైక్ అనమాట. సో ఆయన జస్ట్ లైక్ తక్కువ కిలోమీటర్సే రైడ్ చేశారు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ ఎందుకు ఇదే బైక్ని చూస్ చేసుకున్నారు అనేది ఒకసారి అతని మాటలోనే ఒకసారి విందాం మనం. సో లెట్స్ వెల్కమ్ కార్తిక్ బ్రో. సో హీస్ కార్తిక్, ఓనర్ ఆఫ్ దిస్ ట్రైమ్ ట్రైడెంట్. సో ఫస్ట్లీ మీరు ఇదే బైక్ని ఎందుకు కొనాలనుకున్నారు సూపర్ బైక్స్లో? సో ఇనిషియల్లీ నాకంటే ట్రైంప్ లాంచ్ అయినప్పటి నుంచి ట్రైంప్ బైక్ చూసేవాడిని నేను ఎక్కువ బెంగళూరులో. సో ఐ వాంట్ టు బై న్యూ ట్రైంప్ అని అనుకున్నాను. బట్ ఇనిషియల్ లెవెల్ ఆఫ్ మా ఎంట్రీ లెవెల్ బడ్జెట్ లెవెల్లో నేను ఆరీకి వెళ్ళాను అనమాట. ఆరీలో 500cc వెళ్ళాను. అప్పట్లో డెజర్ట్ స్టార్మ్ అనేది చాలా లైక్ 20 to 30+ వాళ్ళకి చాలా ఇంట్రెస్టెడ్ కేటగిరీ అనమాట. సో అది 27 bhp ఉండింది. ఐ వాంట్ సమ్ వాట్ మోర్ పవర్ దాన్ ఇనిషియల్ 350 బైక్స్ అనమాట. సో అది ట్రై చేశాను, BS3 అయిపోయింది. నౌ వీఆర్ ఇంటూ BS6 కాబట్టి. సో ఒక పెద్ద బిగ్ బైక్ కొనాలనే ఒక థాట్ ఉండింది. బట్ అంటే అది కూడా బడ్జెట్లోనే, మరి లైక్ నాట్ 20 lakhs 30 lakhs అది. సో నాకు ఎంట్రీ లెవెల్ అనమాట. నాకు ఫస్ట్ మోర్ దెన్ 500cc బైక్, ఇది ఫస్ట్ బైక్ అనమాట. ఇది 660 ఉంది. ఇది చూడడానికి పెద్ద బైక్ లాగా లేదు, అలానే చిన్న బైక్ లాగా లేదు. అంటే ఇప్పుడు స్ట్రీట్ ట్రిపుల్ చూసారనుకోండి, ఒక బంబుల్ బీ లుక్ ఉంటుంది, ఒక బాగుంటుంది అనమాట. మీరు అలా BMW అలా చూస్తే కొంచెం అగ్రెసివ్గా పెద్ద అడ్వెంచర్ యాక్షన్స్ అన్నీ ఉంటాయి. నేను అడ్వెంచర్ అంతా చేయట్లేదు, ఓన్లీ నాకు టూరింగ్ ఉండాలి. మేబీ నేను దీంతో లాంగ్ వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నాకు డైలీ కమ్యూట్ కూడా పనికి రావాలి అని చెప్పేసి సిటీ అండ్ హైవేస్ రెండు ఉండాలి అండ్ ఎంట్రీ లెవెల్లో ఉండాలని చూసిన వాళ్ళు కూడా దీన్ని లైక్ బిగ్ బైక్ లా కనబడట్లేదు. అవునవును. హౌ మచ్ CC బ్రో అంటున్నారు అనమాట. లైక్ 300 or 350 అంటున్నారు. నో ఇట్స్ బిగ్ బైక్ అని చెప్పేసి వాళ్ళకి అలా సైలెంట్ సౌండ్ వినిపిస్తున్నాను. ఓకే, దీంతో అయితే బాగుంది. చిన్న షార్ట్ రైడ్ వెళ్ళాను, పిక్ చాలా బాగుంది, ఇనిషియల్ పిక్ బాగుంది. లో ఎండ్ ఈవెన్ లో గేర్ రేషియో కూడా చాలా బాగుంది. బ్రేకింగ్ అయితే చాలా టెస్ట్ చేసాము. 100 నుంచి అలా టెస్ట్ చేస్తే చాలా 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 స్మూత్ బ్రేకింగ్, స్మూత్ ఉంది. విత్ ఇన్ షార్ట్ డిస్టెన్స్ లోనే ఆగిపోతుంది అనమాట వెహికల్. కంట్రోలింగ్ ఉంది. ఇంకా లైక్ ఇంకా కార్నర్స్ అవన్నీ చేయలేదు. సో మేబీ ఇన్ ఫ్యూచర్ చేస్తే మన బ్రోతో డిస్కస్ చేస్తాను. నేను రైడ్ చేసినప్పుడు కూడా నాకు చాలా గుడ్ లుకింగ్ అనిపించింది ఫస్ట్లీ, అండ్ అలాగే పవర్ఫుల్ అనిపించింది. అండ్ మీకు ఈ బైక్ తీసుకునేటప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది మీకు?
సో యాక్చువల్లీ ఇది నేను ఏంటంటే 3 స్టేట్స్ ఎంక్వైరీ చేశాను, తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక. ఓకే. సో బికాజ్ ఇన్ ఏపీ మనకు చాలా 12% ఉందన్నమాట రోడ్ ట్యాక్స్, ఆన్ రోడ్ ట్యాక్స్. ఎక్స్షోరూమ్ ఇది 9.14 అనమాట. దీంట్లో బ్లాక్ మోడల్ అవుతుంది 8.99కి వస్తుంది. ఓకే. ఇది కొంచెం ఎల్లో, కాస్మిక్ ఎల్లో అండ్ బ్లూ షేడ్స్ ఆ 3 కలర్స్కి అయితే 9.14 చెప్పారు ఎక్స్షోరూమ్. సో ఆన్ రోడ్ ఇక్కడ నాకు 11 పడింది. తెలంగాణలో 12 lakhs, కర్ణాటకలో 11.7. ఓకే. టోటల్ ఓవరాల్గా మీరు ఒక 11.5 lakhsకి తీసుకున్నారు ఈ బైక్, ఇంక్లూడింగ్ మన అన్ని యాక్సరీస్ అన్ని. ఓకే. సో యాక్సరీస్ కూడా చాలానే ఫిట్ చేయించారు మీరు. అండ్ ఈ 11 lakhsకి మీకు వర్త్ అనిపిస్తుందా ఈ బైక్? చాలా వర్తా? ఓకే. సో ఎంట్రీ లెవెల్లో ఎవరైనా బిగినర్స్ ఉండి అంత పెద్ద బైక్గా కూడా కనిపించకూడదు అండ్ నాకు స్మూత్ పవర్ ఉండాలి అండ్ గుడ్ లుకింగ్ ఉండాలనుకుంటే మీరు ఈ బైక్ని తీసుకోవచ్చు. జస్ట్ 11 lakhsలో తీసుకోవచ్చు అనమాట. సో ఈ బైక్ని మీరు అనంతపూర్లోనే పర్చేస్ చేశారు, అనంతపూర్ ట్రయంఫ్ షోరూమ్లోనే పర్చేస్ చేశారు కదా. సో మీకు మంచి డిస్కౌంట్ దొరికిందా అండ్ మీకు ఏమైనా యాక్సరీస్ ఏమైనా యాడ్ ఆన్ చేశారా వీళ్ళు? అంటే బైక్ మీద డిస్కౌంట్ ఇవ్వలేదు, నాకు త్వరగా ఇచ్చేసారనమాట. నేను నవంబర్లో వాళ్ళకి చెప్పాను, డిస్కస్ చేశాను. నాకు డిసెంబర్ కల్లా బైక్ వచ్చేసింది ఫ్రమ్ పూణే నుంచి. ఓకే. సో ఇది కూడా అన్బాక్సింగ్ లాగా కూడా విత్ కేజ్తో అంతా వచ్చేసింది. సో రోషన్ బాగా హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఎక్కడన్నా ఏదన్నా నీడ్ ఉంది అంటే అసలు వై యూ టు గో ఫర్ దట్ మచ్ బిగ్గర్ అమౌంట్ అని చెప్పేసి అక్కడికి తగ్గించేసేవాళ్ళు. నాకు యాక్సెస్ మీద మంచిగా డిస్కౌంట్ ఇప్పించారు. ఓకే. సో రెట్రో ట్రయంఫ్ అనంతపూర్ షోరూంలో మీకు ఎలాంటి బిగ్ బైక్స్ కావాలన్నా లేదా మన 400cc బైక్స్ కావాలన్నా కూడా తొందరగా తెప్పిస్తారు. సో వాళ్ళ నెంబర్ అండ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ విజిట్ కూడా అవ్వండి. సో మీకు ఫ్రెండ్లీ స్టాఫ్ అండ్ సర్వీస్ కూడా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ట్రయంఫ్లో అన్ని బైక్స్కి 15,000-16,000కే సర్వీస్ అంటున్నారు. సో అవునవును. బట్ ట్రయంఫ్లో అదొక మంచి ఫీచర్ ఉందన్నమాట. లైక్ మెయింటెనెన్స్ చేసేటప్పుడు 16,000 తర్వాత మనం డైరెక్ట్ 32,000 kilometers సర్వీస్కి వెళ్ళచ్చు అనమాట. సో ఎక్కువ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉండదు అనమాట. సో ఇంకా మీకు ఈ బైక్ గురించి ఏమైనా చెప్పాలని ఉందా? ఎక్కువ అంత లాంగ్ రైడ్స్ వెళ్ళలేదు. ఇంకా నేను ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే నేను మన బ్రోతో డిస్కస్ చేస్తాను. ఈ బైక్ ని మీరు ఎంట్రీ లెవెల్ సూపర్ బైక్స్ ఇప్పుడు నా లాంటి వాళ్ళు మేబీ ఐఎమ్ నియర్లీ 35+ అనమాట. సో ఇప్పుడు నేను కేటీఎం డ్రైవ్ చేయొచ్చు, బట్ నాకు ఈ ట్రయంఫ్ అనేది కొంచెం బ్రాండెడ్ ఫీల్, ప్రీమియంనెస్ ఉండింది, క్వాలిటీ కూడా బాగుంది. ఈ బండి చూస్తేనే ఏదో దిస్ ఇస్ ఫర్ మీ అనే ఫీల్ వచ్చింది. సో అందుకు నేను ఈ బండి 1 year బ్యాక్ ఎంక్వైరీ చేశాను, అప్పటికి ఇండియాలో లాంచ్ లేదనమాట. సో ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు అగైన్ వీ గాట్ ద సేమ్ బైక్. సో గుడ్, I felt good. Actually good choice. Thank you. చాలా బాగుంది. సో మీ హైట్ కి మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందా ఇది? ఏమైనా డిస్కంఫర్ట్స్ ఏమైనా? నథింగ్ ఏం లేదు. నేను ఇంకా నాకు సరిపోతుందా లేదా, బికాజ్ నేను స్క్రాంబ్లర్ చూసాను అనమాట, 400 స్క్రాంబ్లర్ చూసాను. నాకు ఫ్లాట్ ఫుట్ అవ్వలేదు, అది 840 mm ఉంది. సో ఐ ఫెల్ట్ లైక్ ఈ బైక్ నేను డ్రైవ్ చేయలేదు కదా, టెస్ట్ డ్రైవ్ చేయలేదు, ఎలా ఉంటుందో అనుకున్నాను. అంత కాన్ఫిడెన్స్ రాలేదు, ఓన్లీ ఫర్ ద లైక్ పొజిషన్ అంతే. బట్ ఇది కంప్లీట్లీ అసలు నా హైట్ వాళ్ళకి ఇది హ్యాపీ అనమాట. మీ హైట్ చెప్పగలరా? నేను 5'10" ఉంటాను. 5'10". సో 5'10" హైట్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. యాక్చువల్ గా నాకు తెలిసి 5'8" ఉన్నా కూడా కంఫర్టబుల్ ఉంటుంది ఈ బైక్. కంటిన్యూస్ 100 kilometers డ్రైవ్ చేశాను, బ్యాక్ పెయిన్ ఏం లేదు. మేబీ గేర్ అన్ని హెవీ వేసుకున్నప్పుడు ఆ హెవీనెస్ ఉండొచ్చు తప్ప ఇట్స్ అది నార్మల్ గా రైడ్ చేస్తుంటే అనిపించట్లేదు. డైలీ సిటీ కమ్యూట్ లో అసలు నథింగ్ హ్యాపెన్. సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఈ సీట్ చూస్తేనే చెప్పొచ్చు, ఒక్కసారి ఈ సీట్ని టచ్ చేసినా కూడా చెప్పొచ్చు అనమాట, అంత ప్రీమియం సీట్ ఇది. సో ఓకే, డిస్కంఫర్ట్ ఉండదు, చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్. సో కార్తిక్ బ్రో మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్తో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటుంటే ఎంట్రీ లెవెల్లో మంచి బైక్ని, సో ఇది రోడ్స్టర్గా కూడా మీకు కనిపిస్తుంది అండ్ నేకెడ్ స్పోర్ట్ లాగా కూడా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఆ రెండు కలిపి ఉండాలి అనుకుంటే ఇలాంటి బైక్స్ని తీసుకోవాలి. అండ్ ఈ బైక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ కార్తిక్ బ్రో రైట్ డిసిషన్ తీసుకున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ మీరు చూస్తున్నది మన కార్తిక్ బ్రో యాక్జార్ హెల్మెట్ అనమాట. సో ఇది 1500 grams ఉంటుంది అండ్ ఫోర్జ్డ్ కార్బన్ ఫైబర్ మెటీరియల్తో ఉంటుంది అనమాట ఇది. సో ఈ హెల్మెట్ రివ్యూ కావాలంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. దీనికి సెనా కూడా ఉంది అండ్ మైక్ సెటప్ ఉంది. సో మొత్తం మనం ఒకసారి డీటెయిల్గా మన స్టూడియోలో రివ్యూ చేద్దాం. సో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ ట్రయంఫ్ ట్రైడెంట్ 660. సో రైడింగ్ ఎక్స్పీరియన్స్ నాది మీరు చూసే ఉంటారు, నాకు చాలా మజా వచ్చింది. సో ఈ పవర్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ చాలా అమేజింగ్ ఉంది. అండ్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ కూడా ఆబ్వియస్లీ చాలా ప్రీమియం ఉన్నాయన్నమాట. సో మనకు నిసిన్ క్యాలిపర్ బ్రేక్స్ ఉన్నాయి, మనకు డ్యువల్ ఛానల్ ABS ఉంటుంది, మనకు ఫ్రంట్ సైడ్ ట్విన్ డిస్క్ ఉంటుంది అనమాట. సో మీరు ఒక 100-120 ఉన్నా కూడా స్మూత్గా మీరు 20కి కూడా వచ్చేయచ్చు అనమాట, అంత స్మూత్నెస్ ఉంది ఈ బ్రేక్స్లో.
అలాగే సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో మీరు ఎక్కడైనా రంబుల్స్ మీద కానీ ఎక్కడ కూడా ఎక్కువ ఎంత ఫీల్ అవ్వదు. అండ్ కాన్సోల్ అండ్ ఫీచర్స్ టెక్ గురించి మాట్లాడుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఈ కాన్సోల్, కానీ మనకు చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు మీ గోప్రోని కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది, అండ్ మొత్తం మీకు యూనిట్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. అలాగే మీ ఇంటర్కామ్ని కూడా సింక్రనైజ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, 10x10 నావిగేషన్ చూపిస్తుంది. సో ఫుల్లీ లోడెడ్ ప్యాక్ ఉందన్నమాట. సో ఫుల్ ప్యాక్లో మీకు టెక్ ఉండాలి, పవర్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి, దట్టు ఎంట్రీ లెవెల్ సూపర్ బైక్ కావాలి అనుకుంటే మీరు ఈ బైక్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. మీరు పెట్టే 11 lakhs రూపీస్ చాలా వర్త్ అనమాట. అలాగే ఈ పర్ఫార్మెన్స్కి ఈ 80 bhp ఆఫ్ పవర్కి 20 km/L మైలేజ్ రావడం కూడా చాలా గొప్ప విషయం. సో దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రైడర్స్ యాజ్ వెల్. సో ఓవరాల్గా మీరు చూసుకుంటే 15 to 20 km/L మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్లో మీరు కలర్స్ చూసుకుంటే మన దగ్గర ఉన్నది కాస్మిక్ ఎల్లో అండ్ సఫైర్ బ్లాక్ కలర్ అనమాట. సో ఇది మల్టీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీకు ఇందులో ఫుల్ బ్లాక్ కలర్ ఒకటి వస్తుంది, అలాగే మీకు సఫైర్ బ్లూ కలర్ కూడా వస్తుంది అనమాట. అంటే ఈ కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ రెడ్ కలర్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. సో మీరు ఆ కలర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్ షోరూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 8.99 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, బేసిక్ బ్లాక్ కలర్ నుంచి. సో మన దగ్గర ఉన్న కలర్ చూసుకుంటే 9.4 lakhs అరౌండ్ అలా ఉంటుంది అనమాట. మీకు ఆన్ రోడ్ మీ చేతికి వచ్చే వరకు మీకు 11 lakhs ప్లస్ వస్తుంది అనమాట. అంటే మీరు ఈ యాక్సరీస్ అన్ని కూడా ఫిట్ ఆన్ చేసుకున్నా కూడా మీకు 11 lakhs అరౌండ్లో వచ్చేస్తుంది. సో చాలా యాక్సరీసే ఫిట్ చేయించారు. సో ఇవన్నీ ఫిట్ చేయించుకున్నా కూడా 11 lakhs అరౌండ్ పడింది అనమాట. అండ్ ఈ బైక్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే సీటింగ్ కంఫర్ట్ అండ్ లీనింగ్ పొజిషన్ చాలా బాగుందన్నమాట. సో మీరు లాంగ్ రేస్ చేసినా కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వరు అనమాట. ఒకవేళ మీ దగ్గర చాలా బడ్జెట్ ఉంది, నాకు మైలేజ్ ఎంత వచ్చినా ఓకే అనుకుంటే మీరు కంటిన్యూస్గా నాకు తెలిసి నేను రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను రైడ్ చేస్తే మాత్రం ఒక 250 km కంటిన్యూగా రైడ్ చేస్తాను దీంట్లో. సో అంత కంఫర్టబుల్ అనిపించింది నాకు. ఒక కాన్ ఏంటంటే ఈ బైక్లో మీకు లైటింగ్ కొంచెం ల్యాకింగ్ ఉందన్నమాట. సో సిటీకి అయితే ఓకే, కానీ మీరు లాంగ్ రేస్ చేయాలి అనుకుంటే అడిషనల్గా ఫాగ్ ల్యాంప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అదొక కాన్ ఉంది. సో వేరే సూపర్ బైక్స్తో మనం కంపేర్ చేసుకుంటే లాంచ్ కంట్రోల్ ఇంకా అడిషనల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి, ఒక్కటి మిస్సింగ్ ఉన్నాయన్నమాట. సో అలాగే డిజైన్ అండ్ రోడ్ ప్రెజెన్స్ చూసుకుంటే మీరు ఆబ్వియస్లీ మన సినిమాటిక్స్లో అండ్ రన్నింగ్ షాట్స్లో చూసే ఉంటారు, చాలా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేస్తున్నారనమాట. అండ్ చాలామంది అడుగుతున్నారు ఈ బైక్ ఇది ఎంత సీసీ బైక్ ఇవన్నీ అడుగుతున్నారనమాట. సో చాలా ఐ క్యాచింగ్ ఉంటుంది, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, అండ్ కొంచెం బల్కీ రోడ్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది అనమాట. దూరం నుంచి చూస్తే ఇది చిన్నగానే కనిపిస్తుంది, కానీ ఒక్కసారి దగ్గరకు వస్తే మీరు కొంచెం దీని లెంత్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ బల్కీనెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో ఈ బైక్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ బైక్ రివ్యూ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన కార్తిక్ బ్రోకి చాలా థ్యాంక్స్. అండ్ మేము ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా రైడ్స్ చేయబోతున్నాం. సో ఈ బైక్ని మీరు చూస్తూనే ఉంటారనమాట. ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ సూపర్ బైక్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ నియరెస్ట్ ట్రైమ్ షోరూమ్ని విజిట్ అవ్వండి. ఒకవేళ అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే రెట్రో ట్రైమ్ అనంతపూర్ షోరూమ్ని విజిట్ అవ్వండి. నేను నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.